అవసరాలు ప్రయోజనాలు ఇంకా క్లియర్ కట్గా బీజేపీ అవసరాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా వికసిత బీజేపీ అన్నట్టుగా ప్రతి ప్రాతినిధ్యం పెంచుకోవాలి, టార్గెట్ 370 పెట్టుకున్నామని వాళ్ళు, లేదు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని బయటికి చంద్రబాబు నాయుడు చెప్తున్నా, అక్కడ పార్టీ ప్రయోజనాలు పోల్ మేనేజ్మెంట్లో కొంత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి ఉంటే సహకారం అందుతుందన్న ఆలోచన ఈ పార్టీలకి. నిజంగా వాతావరణం ఉందా నాగేశ్వర్ గారు? ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో పెద్దలతో, బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ప్రతి బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్కండిషనల్గా మద్దతు ఇచ్చిన వాతావరణం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్న ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మీకు వైసీపీ బడ్జెట్లోనే చెప్పారు, టీడీపీతో పొత్తున్న చర్చల సమయంలోనే బడ్జెట్ ప్రతిపాదించారు. బడ్జెట్ ప్రసంగంలో క్లియర్గా సబెడింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం మాకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇది చేస్తా అని చెప్పారా లేదా? అవును. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అప్రకటిత మిత్రపక్షం, టీడీపీ ఇప్పుడు ప్రకటిత మిత్రపక్షం అవుతుంది. అంటే 2024 ఎన్నికల తర్వాత కూడా 25 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బీజేపీకే. లాస్ట్ 5 years అదే జరిగింది కదా. మీరు లోక్సభలో ఓటింగ్ ప్యాటర్న్ తీసుకోండి, వైసీపీ టీడీపీ ఎంపీల ఓటింగ్ ప్యాటర్న్ ఏమాత్రం తిరగలేదు, యాజ్ ఇట్ ఈస్. ఇక రాష్ట్ర ప్రయోజనాలు ఏంటో చంద్రబాబు నాయుడుకి తెలియాలి. 2019కి ముందు ఆయన ధర్మ పోరాట దీక్షల్లో లేవనెత్తిన ఏ ఒక్కటన్నా జరిగిందా చెప్పమని చంద్రబాబు నాయుడు? ఈ 5 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్కు జరిగిన ప్రయోజనాలు ఏంటో చెప్పితే దాన్ని బట్టి మనం అనుకోవచ్చు. సో లేదు, అసలు 2019కి ముందు ఎందుకు విడిపోయాడు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాడు చెప్పాలి కదా. ఈ ఒక్క పాయింట్ చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పమనండి, సో దాన్ని తలుస్తుంది కదా. సో అందరికీ తెలుసు అసలు విషయం ఏంటంటే, సో మీరు అన్నట్లు పోల్ మేనేజ్మెంట్ సహకరించడం, తర్వాత కేంద్ర సంస్థలు రాకుండా ఉండడం. ఎందుకంటే బీజేపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ జైల్లోనే ఉంటారు, జైలు వైపన్న పోతూ ఉంటారు. మీరు హేమంత్ సోరెన్ నుంచి మొదలుకొని చాలా మంది ఉన్నారు, ఉదాహరణ మనీష్ సిసోడియా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా అనుభవం ఉంది. ఈడీ కేసు వచ్చింది మధ్యలో, ఈయన ధర్మ పోరాట దీక్షలు చేసినప్పుడు టీడీపీ అనుకూల పారిశ్రామిక వ్యాపారవేత్తల పైన రైడ్ జరిగాయి. సో అందువల్ల ఇప్పుడు బీజేపీతో ఉంటే ఈ పోల్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉండదు. ఇదొకటి. రెండవది, రేపు ఎన్నికల తర్వాత గెలిస్తే మంచిదే, గెలవకపోతే అప్పుడు కూడా మళ్ళీ జగన్ దాడి నుంచి ఎదుర్కోవడానికి బీజేపీ అడ్డ కావాలి. గెలిచినా కూడా ఈడీ కేసులు, ఈ పంచాయతీలు ఉన్నాయి. సో ఇవన్నీ రీత్యా చూసినప్పుడు బీజేపీ సహకారం ఉంటే మనము సామధాన భేద దండోపాయాల్ని బ్రహ్మాండంగా ప్రయోగించవచ్చు అన్నది చంద్రబాబు నాయుడు అంచనా. లేకపోతే బీజేపీకి ఏం బలం ఉంది? 1% లోపు బలం. సో యాడ్ అయ్యేది ఏమున్నది? కొత్తగా క్లియర్ కనబడుతుంది కదా అరిథమెటిక్. సో బీజేపీతో వచ్చే అదనపు ఓట్లు లేవు, ఏమంటే మైనస్ ఉంటాయి. సో మైనస్ నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అయ్యేది ఏమీ లేదు. ఒక్క పాయింట్లో కూడా పాజిటివ్ అయ్యేది లేదు. నెగిటివ్ అయ్యడానికి అన్ని కారణాలు ఉన్నాయి. అయినా కూడా బీజేపీతో ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే ఆ అవసరాలు, ఆయన సొంత అవసరాలు, తెలుగుదేశం అవసరాల కన్నా కూడా ఇక రాష్ట్ర అవసరాలు ముచ్చటే లేదు. సో అందువల్ల తెలిసి ఇప్పటి టీడీపీ శ్రేణుల్లో కూడా అదే గొడవ. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు బీజేపీ మద్దతు ఇచ్చింది కదా, మోడీ మద్దతు లేకుండా అమరావతిని ఇలా చేస్తాడా? ఆ మోడీ కనుక వద్దంటే 3 రాజధానుల ముచ్చట వచ్చేదా? మోడీ కనుక వద్దంటే చంద్రబాబు నాయుడు లోపలేసేవాళ్ళ? మోడీ కనుక వద్దంటే జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ఈ బటన్ నొక్కేవాడా? ఇవన్నీ మోడీ సహకారంతో, బీజేపీ సహకారంతో జరిగింది కదా. ఇంత క్లియర్గా బీజేపీకి జగన్కు అనుబంధం కనబడుతుంటే మనం గెలవడం ఏంటి అనేది టీడీపీ శ్రేణుల ప్రశ్న. సో నా అంచనా బీజేపీ పోటీ చేసే దగ్గర టీడీపీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ కూడా ఈజీ కాదు. సో ఓట్ ట్రాన్స్ఫర్ కూడా ఈజీ కాదు. సో అందువల్ల ఇంకా బీజేపీ నుంచి టీడీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ చర్చ రాదు, ఎందుకంటే బీజేపీ బలమే లేదు కదా. సో ఇప్పుడు టీడీపీ గెలిపించుకోవాల్సిందే. పేరుకు బీజేపీ సీట్లు, ఆన్ పేపర్ బీజేపీ, అన్అఫీషియల్లీ టీడీపీ వాళ్ళు. సో టీడీపీ వాళ్ళని గెలిపించుకోవాల్సిందే తప్ప బీజేపీ గెలిపించుకోవడం కాదు. సో అందువల్ల బీజేపీతో ప్రయోజనం ఏమీ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, విశాఖ స్టీల్ అమ్మేస్తున్నారు.